హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లోని స్వర్ణగిరి టెంపుల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడకపోతే మాత్రం చాలా మిస్ అయినట్టే. మీరైతే మాత్రం ఒక్కసారి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉందో టెంపుల్ అని. ఇక్కడైతే మెయిన్గా చూడవలసింది విష్ణుమూర్తి విగ్రహం అయితే వాటర్ మధ్యలో ఉంటుంది. చూడటానికైతే మాత్రం చాలా బాగుంటుంది. జనాలు కూడా బాగానే వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారో. మేమైతే గుడి మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి చాయ్ తాగడానికి అయితే వెళ్ళాము. ఇంకా చీకటి అయినాక చూడటానికి బాగుంటుందని ఈలోపు గుడి మొత్తం అయితే ఒకసారి తిరిగి అలా రిలాక్స్ అయితే అయ్యాము. మేమైతే చాలా టైం గుడి దగ్గర అయితే స్పెండ్ చేసాము. అసలు గుడి దగ్గర నుంచి రావాలనిపించట్లేదు, అంత బాగుంది గుడి అయితే. ఈ గుడి మనకి యాదగిరిగుట్ట వెళ్ళే తోవలో భువనగిరి దగ్గర అయితే ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. ఇంకా డే టైం కంటే ఈవినింగ్ టైంలో చూడటానికైతే చాలా బాగుంటుంది మొత్తం లైటింగ్తో. అందుకని మేమైతే నైట్ అయ్యే వరకు వెయిట్ చేసి మరీ చూసుకొని వచ్చాం. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. మీరైతే ఎవరు మిస్ అవ్వకండి, వెళ్ళండి కంపల్సరిగా. ఇంకా మనం సరదాగా వీడియోస్ అవి తీసుకోవడానికి ఎలా అయితే ఏర్పాటు చేశారో, ఒకరికేమో 20 రూపీస్ తీసుకున్నారు. చాలా ఫన్నీగా ఉంది ఆ వీడియో అయితే మాత్రం. మనకు మెయిన్ గుడిలో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా లోపలైతే మనకి వీడియోస్ అవి ఎలా ఉండవు కదా, అందుకనే తీయలేదు. టెంపుల్లో మాత్రం చాలా బాగుంది. మనకు టెంపుల్ ఎంట్రన్స్లో అయితే శ్రీవారి పాదాలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పాదాలు అయితే మాత్రం. ఇక్కడైతే నమస్కరించుకొని గుడి లోపలికైతే వెళ్తారు. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. నల్లరాయితో హనుమాన్ విగ్రహం అయితే పెట్టారు, చూడండి ఎలా ఉందో. మనకైతే ఈ గుడిలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి మధ్యాహ్నం టైంలో. అలా వెళ్తే మేమైతే ఈవినింగ్ వెళ్ళాము కదా, అందుకని పులిహోర అయితే తీసుకొని ప్రసాదంగా తిన్నాము. చాలా బాగుంది. ఇంకా నైట్ అయ్యే వరకు అయితే గుడి అయితే చూడండి బయట నుంచి అయితే ఎంత దగదగా మెరిసిపోతుందో. లోపల కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో లుక్ అయితే మాత్రం. మేమైతే గుడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, ఇంకా నైట్ లేట్ అవుతుందని. ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే ఒక 2 hours అలా జర్నీ పడుతుంది. బాయ్ బాయ్ అందరికీ.